భక్తులందరికీ నమస్కారం. నాడీ జ్యోతిష్యం మనం వినే ఉంటాం కదా. నాడీ జ్యోతిష్యం, ఈ నాడీ జ్యోతిష్యం అంటే ఒక బటన వేలు ముద్రతో మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ఎలా చెప్పగలుగుతారు. మనకి భారతదేశంలో ఈ నాడీ జ్యోతిష్యం అనేది మనకి 2 చోట్ల చెబుతారు. అందులో పేరు మోసిన ప్రదేశం ఏంటంటే మనకి వైదీశ్వరన్ ఆలయం, తమిళనాడులో ఉంది వైదీశ్వరన్ ఆలయం. ఇక్కడ ఈ నాడీ జ్యోతిష్యం చెబుతారు. ఈ జ్యోతిష్యము ఎంతవరకు నిజం, దీన్ని మనం నమ్మచ్చా, ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వైదీశ్వరన్ కోయిల్ గురించి మొత్తం విశేషాలు, ఇక్కడ స్వామివారికి ఉండే ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వైదీశ్వరుడి ఆలయము అంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ తాళపత్ర గ్రంథాల ద్వారా నాడీ జ్యోతిష్యం చెబుతారు. భారతదేశంలోనే 2 చోట్ల మాత్రం ఈ నాడీ జ్యోతిష్యం చెబుతారు. ఎక్కడంటే కర్ణాటకలోని కొడిమేట్లో మరియు వైదీశ్వర ఆలయంలో. కొడిమేట్లో నాడీ జ్యోతిష్యం కోసం అప్పట్లో ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ చాలాసార్లు వచ్చేవారంట. చాలా పెద్ద పెద్ద మహామహులు, పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ కొడిమేట్కు వచ్చి చెప్పించుకొని వెళ్ళేవారు. కానీ వైదీశ్వరన్ కోయిల్కి ఉండేంత ప్రాముఖ్యత కర్ణాటకలోని కొడిమేట్కి ఉండేది కాదు. జ్యోతిష్యంలో ఒక భాగమైన నాడీ జ్యోతిష్యము అగస్త్య మహర్షి వ్రాయబడిందని చెబుతారు. జ్యోతిష్యానికి అగస్త్య మహర్షి కదా ఆద్యుడు. ఈ నాడీ జ్యోతిష్యం ఎలా చెబుతారంటే బ్రొటన వేలి ముద్రతో భూత భవిష్యత్ వర్తమానాలను చెప్తారు వీళ్ళు. ఈ తాళపత్ర గ్రంథాలు ఎంతో భద్రంగా ఆలయంలో ఉంచబడతాయి. బ్రిటిష్ వారి కాలంలో ఈ తాళపత్ర గ్రంథాలను కొన్ని నాశనం చేసేసినారు. ఇంకా కొన్ని తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీలో భద్రపరచబడ్డాయి. ఆఖరికి బ్రిటిష్ వారు వాటన్నిటినీ వేలం వేస్తే ఈ తాళపత్ర గ్రంథాలను వైదీశ్వరన్ కోయిల్లోని 12 జ్యోతిష్కుల కుటుంబాలు ఆ వేలంలో పొందారు. ఇది ఒక తరం నుండి మరొక తరానికి ఈ సంపద అనేది బదిలీ చేయబడుతూ ఉందన్నమాట. మనం ఈ ఆలయానికి వెళ్ళి జ్యోతిష్యం చూపించుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఈ ఆలయ ఆవరణానికి వెళ్తామో అక్కడ చాలామంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మన చుట్టూ చేరిపోతారు. నాడీ జ్యోతిష్యం చెబుతామని, మా దగ్గర డిస్కౌంట్ ఉందని చెప్పి మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని తీసుకెళ్ళి మనల్ని మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే 12 కుటుంబాల వారికి మాత్రమే ఈ నాడీ జ్యోతిష్యం చెప్పాలని ఆలయ అనుమతి ఉంది. కానీ ఇక్కడ దేవాలయం చుట్టూ 50 నుంచి 100 దాకా జ్యోతిషాలయాలు ఉంటాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనకే అర్థం కాదన్నమాట. అటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. మనకి అదృష్టం ఉన్నట్లయితే, లేకపోతే ఆ వైదీశ్వరుడి అనుగ్రహం మన మీద ఉన్నట్లయితే, జెన్యూన్గా చెప్పేవాడు కానీ తగిలాడంటే మనకి అనుకున్నది జరుగుతుంది. న్యాయంగా చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే మన బ్రొటన వేలి ముద్ర తీసుకొని ఆలయం లోపల భద్రపరచబడిన తాళపత్రాల గదికి వెళ్ళి అక్కడ మన వేలి ముద్ర పోల్చి చూస్తారు. అలా ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ తాళపత్రాన్ని తీసుకొచ్చి మనకు చెప్పడం జరుగుతుంది. అలా మన ముద్ర మ్యాచ్ కాకపోతే మనకు అదృష్టం లేనట్టే, స్వామి కరుణ అనుగ్రహం మన మీద లేనట్టే. వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పి డబ్బు తీసుకుందామనే కాక నిస్వార్థంగా మీ తాళపత్రం దొరకలేదు అని చెప్పేవాళ్ళు మనకి అరుదుగా కనబడతారు అక్కడ. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే ఇది 16వ శతాబ్దానికి సంబంధించింది. శివుణ్ణి వైదీశ్వరన్ లేక వైద్యనాథర్గా పూజిస్తారు. ఇక్కడ భగవంతుడే వైద్యుడుగా అవతరించాడు. ఇది 9 నవగ్రహ క్షేత్రాల్లో ఒక దేవాలయం. అంగారక గ్రహానికి సంబంధించిన దేవాలయం. అంగారక గ్రహానికి సంబంధం ఏంటండి అంటే పురాణాలు మరియు స్థల పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే అంగారకుడికి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఈశ్వరుడు వైదీశ్వరుడిగా అవతారం తీసుకొని అంగారకుడికి వైద్యం చేశారని ప్రతీతి. అందుకే ఇది నవగ్రహ క్షేత్రం. మరొక పురాణం కూడా ఉంది ఇక్కడ. దాని ప్రకారం ఏంటంటే అంగహర అనే మహర్షికి కుష్టు వ్యాధి వచ్చింది. అప్పుడు ఆయన్ని ఆ కుష్టి వ్యాధి నుంచి ఉపశమనం కలిగించడానికి ఈశ్వరుడు వైద్యుని రూపం తీసుకున్నాడు. అందుకే వైదీశ్వరన్ అనే పేరు వచ్చిందని కూడా ఇంకో కథనం అయితే ఉంది. ఈ 2 కాకుండా ఇంకొక కథనం కూడా ఉంది. అదేంటంటే పార్వతీదేవి తన కుమారుడైన సుబ్రహ్మణ్యుణ్ణి 6 ముఖాలతో ఉండడం నచ్చక ఒక ముఖంతో కనబడమని చెబుతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఒక ముఖంతో అమ్మవారికి కనబడతాడు. అప్పుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడికి వేల్ అనే ఆయుధాన్ని
బహుమతిగా ఇస్తుంది. ఇప్పుడు మనకి మురుగుడి చేతిలో ఉంటుంది చూడండి ఆయుధం, దాన్ని వేలాయుధం అంటారు. ఆ వేళ్ళనే ఆయుధము మనకి పార్వతీదేవి ఆయనకి బహుమతిగా ఇచ్చిందనమాట. ఒకసారి రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సుబ్రహ్మణ్యుడి సైన్యం మొత్తం గాయాల పాలవుతుంది. అప్పుడు ఈశ్వరుడే సైన్యాన్ని అంతటికీ కూడా వైద్యం చేసి గాయాలను తగ్గిస్తాడు. ఆ పురాణం కూడా ఇక్కడ గోడలపైన లిఖించి ఉంది, శాసనాల్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఈ ఆలయంలో ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వైదీశ్వరుడి ఆలయంలో ఉండే కోనేరు. ఈ కోనేరు ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది కూడా. వైదీశ్వరుణ్ణి పూజించే ముందు భక్తులు ఆలయ పుష్కరిణిలో స్నానం చేయాలి. బెల్లాన్ని తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి కోనేటిలోని నీటిలో కరిగించాలి. అలా చేస్తే చర్మ వ్యాధులున్నా మానసిక సమస్యలున్నా తగ్గుతాయని నమ్మకం. మగపిల్లలకు మొదటిసారి గడ్డం షేవింగ్ చేయించడం కూడా ఇక్కడ చేస్తారు. పిల్లలు సరైన ఎదుగుదలకు ఇలా చేయడం పూర్వకాలం నుండి వచ్చే సంప్రదాయం అంట. ఇక్కడ ఆలయంలో ప్రసాదంగా మనకి బూడిద పండు ఇస్తారు. ఈ బూడిద పండుని ప్రతిరోజు మనం బొట్టు పెట్టుకోవడం, తర్వాత ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు బూదిని కొద్దిగా నీళ్ళలో కరిగించి తాగడం, ఇవంతా చేస్తూ ఉంటారు. ఇక వైదీశ్వరుడి రూపానికి సంబంధించి ఏంటంటే ఈయన లింగం అంత పెద్దదిగాను లేకుండా మరి చిన్నదిగాను కాకుండా చూడ్డానికి చాలా బాగుంటాడు స్వామి. లోపల ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు అర్చకులు. మనకి తమిళనాడు అంటేనే ఆలయాల సమూహం. ఇంకా కుంభకోణము ఆ చుట్టుపక్కల చాలా వరకు మనకి శివాలయాలే దర్శనమిస్తుంది. దీనికి కారణం ఏంటంటే అప్పట్లో విక్రమ చోళులు, తర్వాత వీరరాజేంద్ర పాండ్యులు, చాలామంది మరాఠా రాజులు శైవులు కావడం వలన ఎక్కువగా శివాలయాలే మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయం కూడా చాలా పెద్ద ఆలయము. ఎందరో దేవతామూర్తులను ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ భక్తులు అమ్మవారికి అంటే పార్వతీదేవికి నిమ్మకాయ మాలలు, తర్వాత తామర పువ్వు మాలలు సమర్పిస్తూ ఉంటారు. ఈ నాడీ జోస్యం కోసము దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి చెప్పించుకొని వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ నాడీ జోస్యాన్ని చెప్పించుకున్నారా? చెప్పించుకున్నట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఆలయానికి సంబంధించి కూడా మనం ఎన్నో విశేషాలు మనం తెలుసుకున్నాం. ఈ కోనేరుకుండే పవిత్రత, ఇక్కడ స్వామివారి ప్రాముఖ్యత గురించి మనం ఎన్నో విశేషాలు తెలియజేసుకున్నాం కదా. వీటన్నిటిపైన కూడా మీ అభిప్రాయము కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.